ఆయన లక్షణాలు అందరు పుట్టే అనుకుంటాడు. ఆయన పని పొద్దుగా లేచేదే కదా. ఇప్పుడు ఒకటే నేనంటే పాలమ్మిన, పూలమ్మిన, బోర్వెల్ నడిపించిన, చిట్టీలు నడిపించిన, స్కూళ్ళు పెట్టిన, కాలేజీలు పెట్టిన, మెడికల్ కాలేజీలు పెట్టి నేను పెద్దగా అభివృద్ధి చెందిన. ఆయన ఏం చేసి అభివృద్ధి చెందిన చెప్పురా, నీకు కూడా అంతా తెలుసు ఆయన ఎట్లా అభివృద్ధి చెందిండు. పొద్దున్న దాకా రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇది ఆయనకి ఎట్లా వచ్చినాయి? బంగ్లాలు, పంజారాలు బంగ్లాలు, బంగారాజా ఆస్తులు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఏం చేస్తే వచ్చినాయి? నువ్వు ఎట్లా నా పంచలో చెప్పు, నాకు ఒక్క మాట చెప్పు. నేను ఇవన్నీ చెప్తున్నా కదా. నీకు జాగాలు ఎట్లా వచ్చినాయి? ఆ ప్రాంతం మీద బిల్డింగ్ ఎట్లా వచ్చింది? పోయి అత్తగారు ఇచ్చిన అదే చెప్పు. నాకు అత్తగారితో వచ్చిందని చెప్పు. పోయి ఉండాలి కదా. ఒక మనిషిని మాట్లాడే ముందు ఆలోచన చేయాలి. అవతలోడు అంత చులకన చూడకు. అవతలోడు ఏమి ఈజీ ఉండడు. అవతలోడు చాలా బోలా ఉన్నా కానీ నా దినాలు లేట్ వాళ్ళు తీసుకున్నారనుకో మైండ్ అంతా బ్లాక్ అయిపోవాలి. ఏదైనా ఎదుటి మనిషికి మర్యాద ఇచ్చేది నేర్చుకోండి. మొదలు రేవంత్, మర్యాద ఇచ్చేది నేర్చుకో. అప్పుడు ఆటోమేటిక్గా నీకు మర్యాద దొరుకుతుంది. ఒక గొప్ప పదవి మీద ఉన్నావు, 130 ఏళ్ళ చరిత్ర గల పార్టీకి నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అయినావు. ప్రతిదీ గౌరవించుకో. మాకు తెలుసు అన్నీ, మేము పెద్ద మనుషులం, ఏదైనా వాళ్ళం, రెస్పెక్ట్తో ఉన్నోళ్ళం, విద్యా సంస్థలు నడిపించిన వాళ్ళం, రాజకీయంలో ఉన్నాం. ప్రతిదీ కూడా ఆలోచన చేసి చెప్తాం. ఇప్పుడు నీకు చెప్పాలంటే నువ్వు నేను గుళ్ళకి వెళ్తే తెలుస్తుంది. ఒక నిమిషం కాదు నేను చెప్పాలంటే.